మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అంటే హెబ్రీ క్యాలెండర్ వాగ్దానము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా జయము కలిగినటువంటి వారముగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన మనకు విజయము కలిగినటువంటి వారముగా ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక, స్తోత్రము కలుగును గాక అని చెబుతున్నటువంటి మాటలు. ఈ ఉదయకాల సమయంలో, ఈ పునరుద్ధాన దినములో మనము దేవుని ఆలయంలో చేరి దేవుని స్తుతించే వారముగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత అర్పణలో అర్పించే వారముగా ఉండాలి. దేవుని మహిమపరిచే వారముగా ఉండాలి. దేవుని ఆరాధించి కనపరిచే వారముగా ఉండాలని మనము తెలుసుకున్నటువంటి వారముగా ఉండాలి. ఈ ఆదివారమున మనము పెద్దల కాడే దేవుని మందిరానికి వచ్చి దేవుడు చేసినటువంటి మేలు, మనకిచ్చినటువంటి రక్షణ, ఆ రక్షణలో కొనసాగబడుతున్నటువంటి జీవితకాల పోరాటాలలో దేవుని వాక్యము ద్వారాగా బలపరిచేటువంటి విధానమును ఆధారము చేసుకొని మనము దేవునికి స్తుతులు అర్పించే వారముగా, స్తుతులు మనము చెల్లించే వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా విజయము వచ్చింది. మనకు ఎవరి వలన విజయం వచ్చిందనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వలనే విజయము వచ్చింది. ఆయన వలనే మనకు బలము వచ్చింది. ఆయన వలనే మనకు శక్తి వచ్చింది. ఆయన వలనే మనకు ప్రతి దాని మీద దేవుడు మనకు అధికారం ఇస్తూ వచ్చాడు. ఆది కాండములను మనము చూస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రపంచం మీద, భూమి మీద ఆదాము గారికి అధికారం ఇస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధియు లేదు. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఉన్నాము, విజయము కలిగినటువంటి వారముగా ఉన్నాం. మరి ఎవరు విజయము కలిగినటువంటి వారుగా ఉంటారు అనేది మనకు ప్రశ్న రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఎవరైతే పాపములను ఒప్పుకొని, కడుగుకొని, శుద్ధీకరించబడి విడుదల, విమోచన కలిగినటువంటి వారుగా ఉంటారో వారికి విజయము కలిగినటువంటిదిగా ఉంటుంది. మరి దేనిపైన విజయము? మరణము పైన విజయము, అపవాది పైన విజయము, ఈ లోకము పైన విజయము దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తూ వచ్చాడు, మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. లోక సంబంధులకు కాదు, దేవుని బిడ్డలకు అలాగా విజయమును ఇస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలకు విజయమును ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు మనము జయోత్సాహముతో, జయధ్వనులతో మనము ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా ఉండాలి. ఇక్కడ మనము చూస్తే 55వ వచనములో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? నీ ముల్లెక్కడా? దేవుడు మరణాన్ని మృంగుతూ వచ్చాడు, మరణము పైన విజయమును ఇస్తూ వచ్చాడు. ఆయన మూలముగా దేవుడు మనకు కూడా విజయమును దేవుడు ఇస్తూ వచ్చాడు. మరణాన్ని మింగేటువంటి ఆధిక్యత ఆయన మూలముగా ప్రతిదీ మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. ఈ సంఘస్థులకు పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు, సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. పౌలు గారు వారికి సువార్తను ప్రకటిస్తారు. లేఖనం ప్రకారముగా సువార్తను ప్రకటించి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి లేఖనముల ప్రకారంగా 3వ దినాన తిరిగి లేస్తూ వచ్చాడు అని ప్రకటిస్తూ వచ్చాడు. అనేక మంది మారు మనసు పొందుతూ వచ్చారు. అనేక మంది విజయము కలిగినటువంటి వారుగా ఉన్నారు. కొంతమంది అయితే ఆయన లేవలేదని, మృతుల్లో ఆయన చనిపోయినటువంటి వాడుగానే ఉన్నాడు, లేవలేదని ఎంతగానో వాదోపవాదనలు, విభేదాలకు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కానీ పౌలు గారు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచకపోతే, ఆయన తిరిగి లేపలేదని మీరు అనుకుంటే ఉంటే మీరు పాపములో ఉన్నటువంటి వారనే అర్థమని ఇక్కడ మనము చూస్తాము. 17వ వచనములో, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మీరు ఇలాగ ఉండకుండా, దుష్ట సాంగత్యములో ఉండకుండా, సువార్తను నమ్మి మీరు ఇలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారుగా ఉంటే, నీతి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉంటే మీకు విజయమని ఇక్కడ మనము చూస్తాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనము, 33, 34వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. నీతి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉండాలి అని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. సిగ్గు కలగటానికి వారిని హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయినాడని, మన కోసము చనిపోయి తిరిగి లేచి 3వ దినాన్న
లేచినటువంటి రీతిలో ఎవరైతే నమ్మలేనటువంటి వారుగా ఉన్నారో వారికి సిగ్గు కలుగుటకు ఈ మాటలను రాస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రభుని యేసుక్రీస్తు వారిని విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి. మన కొరకై, మన పాపముల కొరకై, మన దోషముల కొరకై, మన అతిక్రమముల కొరకై ఈ భూమి మీదకి వచ్చి మన కొరకై చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచినాడు, పునరుద్ధానుడుగా లేచినాడు, మరణమును మింగుతూ వచ్చినాడు అని మనము విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉంటే మనము దేవుని స్తుతించగలుగుతాము, దేవుని ఆరాధించగలుగుతాము, దేవుని గణపరచగలుగుతాము, దేవుణ్ణి మహిమపరచగలుగుతాము. ఇలాంటి అనుభవంలో లేకపోతే, ఇలాంటి విజయము కలిగినటువంటి జీవితంలో లేకపోతే మనము దేవుని స్తుతించలేము, దేవుని ఆరాధించలేము, దేవుని గణపరచలేము. ఇక్కడ మనము చూస్తే ఇక్కడ 36 నుంచి 37 వరకు చూస్తే మరి ఏంటి మృతులు, తర్వాత దేవుని సంబంధులు, తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి జీవితము అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ దేవుడు శరీరమును అమర్చినటువంటి దేవుడు ఆయనే. వేరు వేరు గింజలు ఇచ్చినా సరే అవి చనిపోతేనే మరలా బ్రతుకుతాయి. మనకి ఇచ్చినటువంటి ఈ శరీరంలో ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మనము చనిపోయి ఆయన రక్తం వలన మనను ఉజ్జీవింప చేస్తూ వచ్చింది. ఆయన రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రులుగా ఎలాగ చేస్తూ వచ్చింది. 1 యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అలాగా ఈ శరీర సంబంధమైనటువంటి జీవితంలో ఈ యొక్క జీవమును దేవుడు ఇస్తూ వచ్చాడు. అది మొదటి ఆదాము గారు జీవితం నుంచి మనం చూస్తూ ఉంటాము. కడపటి ఆదాము గారు మనలో ప్రవాహము చేస్తున్నటువంటి జీవితం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము ఇక్కడ మనము చూస్తే 43, 44, 45లో చూస్తే ఇంది విషయమే ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయననే రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచే ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనటువంటిది. ఆత్మ సంబంధమైన శరీరం, ఏ శరీరమైనా సరే దీనిలో మనము మార్చబడినటువంటి వారముగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా మార్చబడుతూ రావాలి. ఎలాగ మార్చబడుతూ రావాలి? ప్రభుని యేసుక్రీస్తు వారిని నమ్మాలి, విశ్వాసించాలి. మన కొరకై, మన పాపముల కొరకై ఈ భూమి మీదకి వచ్చాడని విశ్వాసం కలిగినటువంటి వారముగా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా దేవుడు ముద్ర వేస్తాడు. ఈ యొక్క జీవితము క్షయమయమైనటువంటి జీవితంలో నుంచి దేవుడు రూపాంతరంలోకి దేవుడు తీసుకుని వచ్చినాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము మనము చూస్తే ఇక్కడ 53వ వచనంలో క్షయమైన ఈ శరీరము అక్షయమును ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని రాయబడిన మాట వాక్యము నెరవేరడం. ఎప్పుడు విజయం వస్తుందండి? మనము అక్షయమైనటువంటి శరీరం నుంచి, క్షయమైనటువంటి శరీరం నుంచి అక్షయమైనటువంటి శరీరంలోనికి వచ్చినప్పుడు విజయం వస్తుంది. తర్వాత మనము చూస్తే మర్త్యమైనటువంటి జీవితము నుంచి అమర్త్యతను మనము ధరించుకున్నప్పుడు విజయం వస్తుంది అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారికి ఎన్నో అభిప్రాయాలు, ఎన్నో అపోహలు, ఎన్నో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ మీరు అలాగా ఉండవద్దు. ప్రభు యందు స్థిరులుగా, బలవంతులుగా కదిలినటువంటి వారుగా ఉండాలని మాట్లాడుతున్నాడు. ఇక్కడ 58వ వచనంలో కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారు ప్రభు కార్యాభియందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి, ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. చూడండి, మన జీవితము ఆత్మ సంబంధమైనటువంటి జీవితముగా దేవుడు మారుస్తూ వచ్చాడు. క్షయమైనటువంటి జీవితం నుంచి అక్షయమైనటువంటి జీవితానికి దేవుడు మారుస్తూ వచ్చాడు. ప్రకృతి సంబంధమైనటువంటి జీవితం నుంచి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి మారుస్తూ వచ్చాడు దేవుడు. ఈ యొక్క పాపము నుంచి, శాపం నుంచి, అపరాధం నుంచి, నరకం నుంచి దేవుడు మనలను విడిపించి విమోచించి పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తూ వచ్చాడు. దేవుడు మనకి విజయముని దేవుడు జయ చేస్తూ వచ్చాడు. అందుకు మనము కదలనేటువంటి వారముగా, స్థిరముగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. విజయమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన మూలముగా, ప్రభుని యేసుక్రీస్తు వారి మూలముగా దేవుడు మనకు విజయమును అనుగ్రహిస్తూ వచ్చాడు, విజయమును అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకు మనము ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి.
ప్రతి దాని విషయమే సాతాను పైన, ఈ లోకము పైన, ఈ శరీరము పైన దేవుడు మనకు విజయమునిస్తూ వచ్చాడు. ఎప్పుడు మన యొక్క పాపములు, అతిక్రమములు ఎప్పుడైతే ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడుగుకుంటామో అప్పుడు మనము విజయము పొందినటువంటి వారముగా ఉంటాము. విజయోత్సాహముతో, జయధ్వనితో మనము ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉంటాము. ఇలాంటి అనుభవంలో లేనటువంటి వారు ఆరాధించలేరు. ఇలాంటి స్థితిలో లేనటువంటి వారు దేవుని యొక్క మరణము, దేవుని యొక్క పునరుద్ధానము ఇవేమీ అర్థము కాదు. ప్రభుని యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడుతూ రావాలి, రూపాంతరంలోనికి రావాలి. అప్పుడే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాము, ఆరాధించగలుగుతాము, దేవుని మహిమపరచగలుగుతాము. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి వాగ్దానము, దేవుడు మన కొరకై చనిపోతూ వచ్చాడు, విజయమును పొందుకుంటూ వచ్చాడు. ఆయన మూలముగా మనకు కూడా విజయము కలుగుతూ వచ్చింది. ఆ విజయమును బట్టే, మనకిచ్చినటువంటి రక్షణ బట్టే, మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన జీవితం బట్టే మనం ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. లేకపోతే ఆ సంఘస్థుల వలె ఆయన లేవలేదని, ఆయన సన్నిపోలేదని, ఆయన సమాధిలోనే ఉన్నాడని, చనిపోయినాడని ఇంకా నువ్వు అలాగే భ్రమలో బ్రతికితే నువ్వు పాపంలోనే ఉన్నావు. పాపం వలన వచ్చే జీతము మరణము, అది నిత్య నరకము. ఇలాంటి స్థాయిలో వద్దు దేవుని బిడ్డలారా, ఇలాంటి తరుణంలో వద్దు. దేవుడు మనలను నరకం నుంచి దాటిస్తూ వచ్చాడు, మరణం నుంచి దాటిస్తూ వచ్చాడు. ఈ యొక్క విజయకరమైన జీవితంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి అనుభవంలోనికి నువ్వు రావాలి. ప్రభుని యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారికి గొప్ప రక్షణ కలుగుతుంది. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. విజయము కలిగినటువంటి ఆరాధన చేసేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని స్తుతించి ఆరాధించే వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. కదలనేటువంటి వారముగా, స్థిరముగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఎక్కడ కూడా మీ వాక్య భాగాలలో ప్రభా సందేహము, సంకోచనాలు లేకుండా ప్రభా మా కొరకే వచ్చారని, మా పాపంలో కొరకే, అపరాధంలో కొరకే, శాపంలో కొరకే ఈ భూమి మీదకి వచ్చి ప్రభా మా పాపను తీసివేసి మమ్మల్ని బ్రతికించినారని ప్రభా, మరణము పైన మీరు విజయము పొందుకుంటూ వచ్చినారని, మీ మూలముగా మేము కూడా విజయము పొందుకున్నామని ఇలాంటి నిరీక్షణతో, ఇలాంటి విశ్వాసము కలిగినటువంటి ఆరాధన చేసేవారముగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ పునరుద్ధాన దినములో జయోత్సాహముతో, జయధనుతో ప్రభా హృదయమార ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా ప్రభా, నీతి ప్రవర్తన కలిగినటువంటి వారముగా ఉండి నిత్యము ప్రభా కదలనేటువంటి వారముగా, స్థిరముగా ఉండి ఆరాధన చేసేవారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.